రైలు సదుపాయం లేని ఆ జిల్లాలో ఓ మారుమూల ప్రాంతానికొచ్చి ట్రైన్ ఆగింది. అది సాధారణ రైలు కాదండోయ్, పట్టాలు లేకుండానే నిలిచింది. ఆ ట్రైన్లోనే పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు తరగతులకు హాజరవుతున్నారు. ఏంటి, పట్టాలు లేకుండానే రైలు ఎలా వచ్చిందనుకుంటున్నారా? అదెలాగో చూడాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంట మండలం కందికట్కూరుకు వెళ్లాల్సిందే. ఆ ఊర్లో ఉదయం 8 గంటలు అయిందంటే చాలు, ఆ రైలు పెట్టెలో ఎక్కేందుకు విద్యార్థులు పరుగులు పెడతారు. అందులోనే చదువుల ప్రయాణం సాగిస్తారు. ఇక ఇంటర్వెల్ సమయంలో ప్లాట్ఫామ్ పైకి వచ్చి సరదాగా గడుపుతారు. కంపార్ట్మెంట్లో అటూ ఇటూ చక్కర్లు కొడతారు. ప్రిన్సిపల్, టీచర్స్ కూడా భోగిలోనే ఉంటారు. స్టూడెంట్స్ ఏంటి, ట్రైన్లో చదువులేంటి అనే డౌట్ వస్తుంది కదూ. ఇక్కడే చిన్న కిటుకుందిలేండి. అది నిజంగా నిజమైన రైలు కాదు, కానీ చిన్నారుల కలల రైలు, విద్యార్థుల చదువుల బండి. తెలంగాణలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. విశాలమైన ప్లే గ్రౌండ్స్, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో సర్కార్ పాఠశాలల్లో చదువుకునేందుకు ముందుకు వస్తున్నారు విద్యార్థులు. వేలకు వేలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుల కంటే ప్రభుత్వ పాఠశాలలో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు టీచర్స్. అందుకు విద్యార్థులను ఆకర్షించేందుకు వినూత్న ఆలోచన చేశారు. గ్రామ పెద్దల సహకారంతో పాతబడిన స్కూల్ భవనాన్ని రైలు బండిగా మార్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రైలు బడి అనేటువంటి పేరుతోని మేము ముందుకు రావడం జరిగింది. అయితే మా పాఠశాలలో అదొకటే కాకుండా మేము రకరకాల వినూత్న కార్యక్రమాలు అనేటివి మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. అయితే ఒకటి అంటే ప్రైవేట్ స్కూళ్ళనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్యను అందించాలి, ఇంగ్లీష్ మీడియంలో బోధించాలి. ఇంగ్లీష్ మీడియం అనేది ఇక్కడ మేము అది డెవలప్ చేయాలనే ఉద్దేశం కొద్దీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది ఒక రోజు, అంటే వారంలో ఒక రోజు మేము ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది మేము పెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని నందికొట్కూరులోని ప్రాథమిక పాఠశాలలోని ఈ చుక్చుక్ బండి అందరి మన్ననలు పొందుతుంది. పిల్లలు బడికి రావాలంటే పాఠశాలల్లో సరిగ్గా చదువు వెలుగులు నేర్పించే ఉపాధ్యాయులు ఉండాలి, లేదంటే వాతావరణం చిన్నారులకు నచ్చినట్టు ఉండాలి. ఈ రెండూ లేని పక్షంలో పిల్లలు బడికి వెళ్లడానికి ఇష్టపడరు. పాఠశాలల్లో పిల్లలు అభిరుచి మేరకు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం, గ్రామస్తుల ఓ వినూత్న ఆలోచనలకు తెరతీసింది. స్కూల్కు రైలు బండి ఆకారం వేసి పిల్లలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎందుకు ఆనందంగా ఉంటున్నారంటే వాళ్ళ పాఠశాల గురించి వాళ్ళు గర్వపడుతున్నారు. మీరే చూడొచ్చు, అన్ని రకరకాల బొమ్మలు, ఆడుకునే ఆనందంగా ఉండే పిల్లలు. తర్వాత లోపల క్లాస్ రూమ్లో గమనించినట్టయితే రకరకాల అభ్యాసం, అది భాషలో కావచ్చు లేదా మ్యాథమెటిక్స్గా కావచ్చు, ఇంకే విధంగానైనా ఉపయోగపడే పెయింటింగ్స్ అందులో వేశాం. ఆకర్షణీయమైన బొమ్మలు వేసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టారు. స్టూడెంట్స్కు పాఠశాల అనే ఆలోచన రాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు రైల్వే స్టేషన్ మాదిరిగా బడిని రూపుదిద్దారు. ఒకప్పుడు ఈ ప్రాథమిక పాఠశాల పాత భవనంలో ఉండేది. విద్యార్థులను ఈ స్కూల్కు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. అందుకే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు విద్యాశాఖ అధికారులు, గ్రామస్తులు కొత్త ఆలోచన చేశారు. బాగుంది, కలర్లు కూడా బాగున్నాయి. ఈ బడి వేశారు, రోజు స్కూల్ రాబుద్ది అవుతుంది. పాఠశాల మొత్తం రైలు పెట్టెలా మార్చి ఇంజన్ ప్లాట్ఫామ్ సహా పాఠశాలకు కొత్త స్వరూపం తీసుకొచ్చారు. ఎవరైనా కొత్తవారు వచ్చి చూస్తే అది నిజమైన రైలు బండి అనుకునేంతలా తీర్చిదిద్దారు. దీంతో ఇప్పుడు ఇక్కడ చదువుకునేందుకు పిల్లలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇలాంటి ఆలోచనతోనే విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారని, ఇలాంటి ఆహ్లాదకరమైన వెదర్లో ఉపాధ్యాయులు చదువు చెప్పేందుకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. I am studying 5th class. My school is colorful and beautiful. బడి పెయింట్ వేశారు, చాలా బాగుంది. సాలిగా అయితే చదువు బాగా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా బాగుంది. చదువుల ఒత్తిడి నుండి ఆహ్లాదం పొందేందుకు విహారయాత్రల వైపు మొగ్గు చూపుతారు. ఆ యాత్ర బస్సులో, ట్రైన్లో సాగించి ఆనందం పొందుతారు. అయితే ట్రైన్ మోడల్ బండిని నిర్మించి అటు ఆహ్లాదాన్ని, ఇటు చదువునందిస్తున్న పాఠశాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.